హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 13 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణముల విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉండిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినములను బట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. మరియు కుంటికాలు వెనుకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. దేవుని వందనం చెల్లించుకుందాం. ఈ సాయంకాలం వేళ మరి నా వాక్యం యొక్క అంశం ఏంటంటే యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదండి. మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి ఒకటే మనం చేయాల్సింది ఏంటంటే యేసు వైపు చూడాలి. ప్రైజ్ ద లార్డ్ కదండి. వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్ ఆల్వేస్ లుక్ టు జీసస్ క్రైస్ట్. ఇది నా పాఠం మెసేజ్ యొక్క టైటిల్. వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ ఆల్వేస్ లుక్ టు జీసస్ క్రైస్ట్. నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ ఎల్లప్పుడూ యేసు వైపు చూడు. కనుక దేవుని పిల్లలు ఇక్కడ మనం చూస్తున్నాం, ఇంత గొప్ప సాక్షి సమూహము అని అంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే మరి 11వ అధ్యాయంలో మరి తను చెప్తాడు కదండి. మరి ఎంతో మందిని మనం చూస్తాం. ఏబేల్ మొదలుకొని మరి పాత నిబంధనల గొప్ప దైవజనులందరి గురించి తను ఇక్కడ మరి 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏ విధంగా వాళ్ళు విశ్వాసంతో జీవిస్తున్నారని చెప్పేసి మనం చూస్తాం కదండి. విశ్వాసము అన్నది నిరీక్షింపబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన రుజువు అని విశ్వాసం యొక్క డెఫినేషన్ మనం ఇక్కడ చూస్తాం. డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ కదా. అంతేకాకుండా 6వ వచనంలో ఏం చూస్తామంటే విశ్వాసం లేకుండా మనం ఎవరు దేవునికి ఇష్టంగా మనము ఉండలేము అని చక్కటి మాట మనం చూస్తాం. వీళ్ళందరూ ఏబేల్ నుంచి కదండి, నీతిమంతుడైన ఏబేల్ నుంచి మరి చివరి వరకు వీళ్ళంతా ఏ విధంగా విశ్వాసంలో జీవించినారో మరి వాళ్ళ గురించి చెప్తూ అదన్నమాట. ఏం చెప్తున్నారు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కల పెట్టు పాపమును విడిచిపెట్టి మన జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతకుముందు కూడా నేను మాస్టర్ గారు వాక్యం చెప్పినారు, తర్వాత నేను అదే వాక్యం చెప్తున్నాను. మరి ఏంటది, మరి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏమైందని చెప్పేసి
నేను వాక్యం చెప్పినాను కదా, బాప్టిజం తీసుకుంటే ఏమైంది యేసు ప్రభు నాకు కదండి. యేసు ప్రభు బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయనకి ఏమి గార్లాండ్ లేదు, ఆయనకి మన నమస్కారం చేయలేదు, ఆయనకి ఏముంటుందని సన్మానం చేయలేదు. కానీ ఎవరికి తీసుకుపోయినాడు ఆయనని? ఆత్మ, పరిశుద్ధాత్మ వచ్చి తీసుకుపోయినాడు. అని చెప్పేసి తీసుకుపోయి ఎక్కడ తీసుకుపోయినాడు? సాతాను చేత శోషింపబడుటకు తీసుకొని పోయినాడు. కనుక అదేం పిల్లరా, మరి మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కల పెట్టు పాపమును విడిచిపెట్టాడు కదండి. మరి భారం మోస్తుంటాం మనం కదండి. కొన్నిసార్లు ఈ భారం మోస్తూ ఏమైపోతుంటామంటే, ఈ భారము కొన్నిసార్లు మనకి ఎక్కువైపోయి కూడా ఏం చేస్తామంటే, కొన్నిసార్లు మరి దేవునికి దూరంగా అవుతుంటారు కదండి. దేవునికి దూరంగా అయిపోతారు. ఏంటి ఈ భారం, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో ఏంటి ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే ప్రభు నాకు దూరంగా అయిపోతారు. కనుక ఏమంటున్నాడు? సులువుగా చుక్క ప్రతి భారమును అంటే మనం జాగ్రత్తగా ఉండి, ఈ భారము మన జీవితంలో వచ్చినప్పుడు ఆ భారము మన మీద పెట్టింది వరకు చెప్పండి కదా. దేవుడే పెడతాడు. కొన్నిసార్లు మనమే మోసుకుంటాం, కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కదండి. అయినప్పటికీ ఆయన ఏమంటాడు? మత్తయి సువార్తలో 11:28 ఏమంటాడు? మరి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సమస్త భారం వహించిన సమస్త జనులారా. భారం అంటే మామూలు ఉంటుందా? ప్రయాసమే. ప్రయత్నంలో హల్లెలూయా కదండి. అందరికీ ప్రయాసమే. చిన్నపిల్లలకి మరి కేజీ ముందు కేజీ క్లాస్ ఉంటుంది, ఇప్పుడు కేజీ కాదు. అది ఏంటది మనం చెప్పండి. కేజీ ముందు ఏంటది? ప్రీ స్కూల్ నుంచే ఇన్ని పెట్టేస్తారు. ప్రీ స్కూల్ నుంచి ఇంత పెద్ద బ్యాగ్, కేజీ క్లాస్కి ఇన్ని బ్యాగ్స్. ఫస్ట్ క్లాస్ అయితే అబ్బా ఇంకా చాలా, ఫస్ట్ క్లాస్ నుంచి కదండి. భారమే భారం పాపం కదండి. 10th క్లాస్ దాకా భారం వస్తే 10th క్లాస్లో ప్రిన్స్ ఉన్నాడు. ప్రిన్స్ కూడా కొన్ని రోజులైతే భారం వస్తారు కదండి. జెమ్స్తో హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లలారా అందరికీ భారం ఉంటుంది. చిన్నపిల్లలకి భారమే, ఆ తర్వాత పెళ్ళైన వాళ్ళకి భారమే కదండి. పెళ్ళైన తర్వాత భారం కదండి. ఈ కుటుంబాన్ని ఏ విధంగా నడపాలని చెప్పేసి ఇక బ్రదర్ ఆలోచన చేస్తూ ఉంటాడు బాబు కదండి. ఆ తర్వాత మరి కుటుంబాలు పిల్లలు పెద్దగా అవుతుంటే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజెస్, ప్రతి విషయంలో మనకి భారం 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 ఉంటుంది. కానీ ప్రయాసపడి భారం వేచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. కనుక మనం యేసయ్య దగ్గర రావాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎవరి దగ్గర రావాలో చెప్పండి? మనము యేసయ్య దగ్గర రావాలి. యేసయ్య దగ్గరకు వచ్చి మన భారం ఆయనకి ఇచ్చేసాడు కదండి. ఆయనకి ఇచ్చేసాడు. కనుక తర్వాత ఏమంటాడు? సులువుగా చిక్కులో పెట్టు పాపం కదండి. మరి సులువుగా చిక్కులో పెట్టు పాపం అంటే మరి ఏదన్నా అనవసరంగా మనం పాపాలు పడిపోతుంటాం కదండి. అయితే ఇవన్నీ ఏమంటాడు? విడిచిపెట్టమంటున్నాడు. ఏమంటున్నాడు? విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ భారము, ఈ బాధని అన్నీ మనం విడిచిపెట్టాలి. ఈ సులువు చుట్టూ ఆ పాపం విడిచిపెట్టాలి. తర్వాత విశ్వాసములకు కర్తయు దాని ఎంత మంచి చక్కటి మాటలు కదండి. విశ్వాసమును కర్త అంటే ఏంటి? తయారు చేసినవాడు కదండి. కర్త అంటే ఇంగ్లీష్ ఏమవుతుంది? క్రియేటర్. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంది? ఇంగ్లీష్ చదవండి. 12:1 ఫస్ట్ వర్స్, సెకండ్ వర్స్. ఆథర్ కదా. ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ కదమ్మా. ఆథర్ అంటే మరి ఒక ఆథర్ అంటే బుక్కి ఒక ఆథర్ ఉంటాడు కదా. ఆ విధంగా మన విశ్వాసానికి ఆథర్ కదా. ఆథర్ చదవండి. ఏముంది దాంట్లో? 12:1 Hebrew 12:1. Therefore, since we are surrounded by such a great cloud of witness, let us throw off everything that hides and the sin that so easily entangles, and let us run with prevention and race marked out of our eyes, fixing our eyes on Jesus, the pure
our eyes on Jesus, the pioneer and the perfecter of faith. ఏంటంటే the Pioneer and perfecter. ఏంటంటే Pioneer. ఏంటండి Pioneer. Pioneer. మైనర్ మైనర్ And perfecter of ఒక్కొక్క faith. ఎడిషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మరి వర్డ్స్ మైనర్ అంటే మరి ఇదే క్రియేటర్లో అంటే మరి గొప్ప విషయాలు తయారు చేయవాడు కనుక పాయినర్ అని అక్కడ వర్డ్ యూజ్ చేసినాడు. ఇంకేం సొల్యూషన్ అయితే ఆథర్ అని ఆథర్ అంటే మన విశ్వాసం కర్త అంటే ఆయన మొదలు పెట్టినాడు కదండి. ఆథర్ అండ్ ఫినిషర్ అంతేకాకుండా దాన్ని ముగించువాడు ఆయన్నే కనుక దేని పిల్లరా మన జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు అంటారు. కనుక మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దేని పిల్లరా మనం యేసు వైపు చూడాలి. రైతుల్లో హల్లెలూయా. ఈ లెంట్ డేస్ మీటింగ్స్లో మనం ఏం చూస్తున్నామంటే మన దృష్టి అంతా ఎవరి మీద పెట్టాలండి? యేసు వైపు చూడాలి, యేసు వైపు పెట్టాలి. అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ జీసస్ క్రైస్ట్ కదండి. మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? యేసు వైపు ఉండాలి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, డిగ్రీ బీటెక్ అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? స్టడీస్ మీద కదా. వాళ్ళ ఫోకస్ అంతా పిల్లల ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? స్టడీస్ మీద. బాగా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచి మార్క్స్ సంపాదించుకోవాలి, పాస్ కావాలని చెప్పేసి స్టడీస్ మీదనే ఉంటుంది కదండి. కనుక దేని పిల్లరా మన క్రైస్తవ జీవితంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత మన విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెము అంటే మన ఎదుట ఏమున్నదండి? పందెం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పందెం ఉన్నది. పందెము అంటే రన్నింగ్ రేస్, ఒక రేస్ ఉన్నది. ఆ రేస్లో మరి మనం ఉన్నాము. ఆ రేస్ ఏం చేయాలి? మనము ఓపికతో మనము పరిగెత్తాలి. పరిగెత్తాలంటే నేను పరిగెత్తను, నేను పరిగెత్తను అంటే కాదు. అక్కడ లైన్లో వచ్చి నిలబడిన తర్వాత మనం పరిగెత్తాలి. అంటే ఎవరు? యేసు ప్రభు నమ్ముకున్న వారు ఆ లైన్లో ఉంటారన్నమాట. స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకొని వారు ఆ లైన్లో ఉంటారు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఆ లైన్లో ఉంటారు. కనుక ఆ పందెము మనం పరిగెత్తాలి. నాకు కష్టమవుతుంది, లేక నాకు ఇబ్బంది అవుతుంది, నేను నడవలేను, నేను వెళ్ళలేను అంటే నువ్వు చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవము. మార్గము కనుక ఆ మార్గంలోనే వెళ్ళాలి. మన జీవితం అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా జరుగుతున్నారా మరి ఆయన మరి మనము ఆయన మార్గంలోనే మనము వెళ్ళాలి. కనుక యేసు వైపు చూచుచు అంటే మన కన్ను దృష్టి అంతా ఎక్కడ ఉండాలా? యేసయ్య మీద ఉండాలి. మన కన్ను దృష్టి అంతా యేసయ్య మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మన ఫోకస్ అంతా ఆయన మీదనే ఉండాలి. మన ఫోకస్ చేంజ్ చేయొద్దు కదండి. మన ఫోకస్ కదండి. టెలిస్కోప్ ఉంటుంది, టెలిస్కోప్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. టెలిస్కోప్లో చాలా దూరంలో ఉన్న మరి ఈ ప్లానెట్స్ ఏమంటారు వాటిని? నక్షత్రాలు లేక భూమిని ఏమంటారు? భూమి. అదే భూమి ప్లానెట్. ప్లానెట్ అంటే తెలుగులో ఏంటి? అంత ఇంగ్లీషే కదా. గ్రహాలు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 9 గ్రహాలు 10 గ్రహాలు? ఒకటి తీసేది. ఒక 9 గ్రహాలు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సరే, నంబర్ 9కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది మన లోకంలో కదండి. కనుక నేను పిల్లారా ఆ గ్రహాలు చూడాలని ఏం చేస్తుంటారు? వాటిని టెలిస్కోప్ మరి ఫోకస్ చేస్తుంటారు. ఫోకస్ చేసి 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 చూస్తుంటారు. కనుక మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలని చెప్పండి. యేసయ్య మనకి యేసయ్య కనపడుతున్నాడా లేదా అని చెప్పి యేసయ్య వైపే చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మన పరుగు పంతంలో యేసు వైపు చూస్తూ మనము వెళ్ళాలి కదండి. ఏ విధంగా వెళ్ళాలంట? ఓపికతో. ఓకి దీర్ఘమిస్తే ఓ అవుతుంది కదా, అంతేనా? ఓకి దీర్ఘమిస్తే ఓ ఓపిక అంటే ఓపిక కదా. ఓపిక, చాలా ఓపిక
ఓపిక ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కష్టాలు వస్తే నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనము క్రైస్తవ జీవితం నుండి పక్కకు పోవడానికి వీలు లేదండి. మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలి? యేసు వైపు ఉండాలి. ఆ మార్గంలోనే నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఆయన మీదనే మనం ఫోకస్ చేస్తూ మనం ఉండాలి కదండి. ఎంత కష్టమైనా మనము మరి ఆయన వైపు చూస్తూ మనము వెళ్ళాలి. కనుక ఈ 40 days లెంట్ సీజన్లో మనం ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం ఇక్కడ మనము చేరి దేవుని సన్నిధిలో మరి మనం వాక్యం ధ్యానిస్తుంటాము. అంతేకాకుండా చాలామంది ఫాస్టింగ్లో ఉంటారు, చాలామంది వారి ప్రేయర్లో మరి ఉంటారు. కనుక దేని వెళ్ళాలా? మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలని చెప్పండి? యేసయ్య మీద ఉండాలి. ఎందుకంటే యేసయ్య మన కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడు కదండి. ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మన కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడు కదండి. కనుక ఓపికతో పరిగెత్తాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. కనుక ఆనందం కనుక మరి అంటే మన ఎదుట పందెము చూసినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? దేవుడు నాకు ఈ పందెములో అవకాశం ఇచ్చినాడు అని సంతోషపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఇప్పుడు మనము స్పోర్ట్స్లో చూస్తుంటాం కదా. స్పోర్ట్స్లో మరి ఫస్ట్ దేనికి ఆడుతుంటారు? స్కూల్ లెవెల్కి ఆడతారా? స్కూల్లో తర్వాత ఇంటర్ కాలేజా ఏంటది? ఇంటర్ హౌస్ కాంపిటీషన్. తర్వాత దేనికి ఆడుతున్నామా? డిస్ట్రిక్ట్ లెవెల్, ఆ తర్వాత స్టేట్, ఆ తర్వాత నేషనల్ లెవెల్. అయితే మనం ఒక్కొక్కటి గెలుచుకుంటూ పోతూ డిస్ట్రిక్ట్ లెవెల్ పోగానే మనం అక్కడ లైన్లో బట్టి ఎట్లుంటే మనకి సంతోషంగా ఉంటుంది. అది గెలిచిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ వెళ్తాం? మనము స్టేట్ లెవెల్. తెలంగాణ మన స్టేట్ కోసం మనం పరిగెడుతున్నామంటే అక్కడ నిలబడినప్పుడు సంతోషం కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? నేషనల్ లెవెల్. నేషనల్ లెవెల్ మనం నిలబడితే చాలా సంతోషం. ఆ తర్వాత ఇంకేముంటుంది? ఇంటర్నేషనల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. అప్పుడు ఎట్లుంటుంది? ఆ సంతోషమే వేరే ఉంటుంది. కనుక మనకు కూడా అదే సంతోషం ఉండాలి. ఏది? మనము యేసయ్య మార్గంలో నడుస్తున్నాము కనుక అది సంతోషంగా ఉండాలి, సంతోషంగా వెళ్ళాలి కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉంచబడిన ఆనందము కొరకై. చూడండి, ఈ పరుగు పందెంలో మనకి ఏమొస్తాయంటే ఏమొస్తాయేమో చెప్పండి? అవమానాలు వస్తుంటాయి. క్రైస్తవ జీవితంలో అవమానాలు కదండి. చాలా అవమానాలు మనకు వస్తూనే ఉంటాయి. మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ ఆ ప్రాబ్లం వైపు చూడద్దు మనం కదండి. ఇది అంటారు కదా, గోటితో పోయేదాన్ని గొడ్డలు తాకింది అంటే యాక్చువల్గా దానికి సంబంధం కాదు. కానీ అది చిన్నగా ఉన్న దాన్నే చూసుకుంటా, దానికే ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ఏమవుతుంది? ఇంత పెద్ద కొండ చూసుకుంటాం మన ఎదురుగా కదండి. యాక్చువల్గా అదేంటి? మనం దాంట్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఆ చిన్న ప్రాబ్లం మన జీవితంలో వచ్చినప్పుడు, ఆ చిన్న ప్రాబ్లం మనము ఇంపార్టెన్స్ ఇచ్చి ఏంటి నా జీవితంలో ఈ ప్రాబ్లం వచ్చింది, ఏంటి 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 అని చెప్పి అనుకుంటే ఆ ప్రాబ్లం ఏమిస్తుందని చెప్పండి? పెద్దగా అయిపోతుంది. ఆ తర్వాత మనకేమవుతుందంటే మనము వెళ్ళలేకపోతాం, ఆగిపోతాం మన జీవితంలో కదండి. కనుక యేసయ్య చెప్పినాడు, ఏ ప్రాబ్లం వచ్చినా ఈ కొండను వెళ్ళిపోయి నా దగ్గర నుంచి వెళ్ళిపోవంటే ఏమవుతుందమ్మా చెప్పండి? ఆ కొండ వెళ్ళిపోదు అని చెప్పేసి యేసయ్య. కనుక మన జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి కదండి. కనుక ఏ ప్రాబ్లం వచ్చినా మన జీవితం ఏముండాలి? మనకి ఓపిక ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో మనము ముందుకు వెళ్ళాలి. ఏమన్నాడు? అవమానమును నిర్లక్ష్య పెట్టి అంటే దానికి లక్ష్యం పెట్టలేదు అన్నమాట. అంటే దాని గురించి ఆలోచన చేయలేదు కదండి. కనుక మన జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం చేయాలి? మనము దాని గురించి మనం ఆలోచన చేయవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మనము ఎప్పుడైనా చిన్న ఏ ప్రాబ్లం వచ్చినా మన జీవితంలో ఏం చేయాలో చెప్పండి? ఆ ప్రాబ్లంని యేసయ్య దగ్గర తీసుకుపోవాలి. ప్రభా, ఈ ప్రాబ్లం నా జీవితంలో వచ్చింది,
ఈ ప్రాబ్లం తీసివేసి ఆయనకు అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మనం ఆ ప్రాబ్లంకు చాలా ఇంపార్టెన్స్ ఏమైపోతుంది, అది పెద్ద కొండ అయిపోతాం. కనుక ఏం చేసినాడు, అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏం చేస్తున్నాడు, సిలువను సహించినాడు. సిలువను సహించినాడు. ఎవరమ్మా చెప్పండి, యేసయ్య. సిలువను సహించినాడు. సిలువను సహించినాడంటే అది ఒక లైన్లో అయిపోయింది, సిలువను సహించినాడు. కానీ ఎన్ని శ్రమలు పడ్డాడు కదా, ఎన్ని శ్రమలు పడుచున్నాడు. ఎవరి కొరకు చూచితివా ఓ సహోదరుడా, సిలువపైన యేసుని ఎన్ని శ్రమలు పడుచున్నాడు. ఎవరి కొరకు చూచితివా. కనుక ఆయన శ్రమలు పడుతున్నాడు, మనం చూస్తున్నామా లేదా. కనుక ఈ మీటింగ్స్లో మనం యేసు వైపు చూస్తూ, ఆయన శ్రమల వైపు చూస్తూ, ఏ విధంగా ఆయన శ్రమలు ఏం చేశాడంట, సహించినాడు. సిలువను సహించినాడు కదండి. ఆయన మంచి పనులు చేస్తుంటే యేసయ్యను ఏమన్నారు, ఒక వ్యక్తిని బాగు చేసినప్పుడు ఏమన్నారు కదండి, సబ్బాత్ దినం బాగు చేస్తుంటే కదండి, సబ్బాత్ రోజే బాగు చేయాలన్నా, సబ్బాత్ రోజే స్వస్థత చేయాలన్నా అని ఎన్నెన్నో మాటలు అన్నారు కదండి. అంతేకాకుండా మరి అద్భుత కార్యం చేస్తే ఆయన పట్టుకొని ఏమన్నాడు, ఇవన్నీ చేయడానికి అధికారం ఇచ్చినారు. అంటే మంచి పని చేయడానికి కూడా అధికారం కావాలన్నమాట కదండి. నీకు ఎవరు అధికారం ఇచ్చినారు అని యేసయ్య ఎన్ని మాటలు అన్నారు. ఇంకేమన్నారు, నువ్వు యువర్ ప్రిన్స్ ఆఫ్ డెవిల్ అన్నారు కదా. ఏమంటుంది, సాతాన్ యొక్క అంటే ప్రిన్స్ అంటే నువ్వు సాతాన్ సంబంధించిన వాడని చెప్పేసి యేసుప్రభుని అంటున్నావు కదండి. అంటే ఎన్ని మాటలు అన్నారు కదండి. ఆ తర్వాత చివరికి మనం చూస్తాం ఏంటంటే, మరి ఆయన సొంత శిష్యుడు కదండి. ఆయనతో 3.5 సంవత్సరాలు ఉండి ఆయనతో సమయం గడిపిన, మరి ఆయనతో రాత్రి పగలు ఉన్న శిష్యుడే ఇస్కారియోతు కదండి. యూదా ఇస్కారియోతు. ఆయన ఏం చేసినాడు, ఆయన అమ్మేసినాడు కదండి. బంగారాన్ని కూడా అమ్మలేదు. దేనికి అమ్మిండు, వెండికి అమ్మేసి కదండి. అంటే ఆ టైంలో వాళ్ళకి ఎన్ని 30 నాలుగులు అంటే అప్పుడు మనిషికి విలువ 30 నాలుగులని వాళ్ళు లెక్కేసి పెట్టినారు అన్నమాట. 30 వెండి నాలుగు కమ్మేసి యేసుక్రీస్తు 30 కూడా కాదు, 30 అంటే 30 బంగారాన్ని కాదు, అంటే ఆయన అమ్మటానికి కూడా రెడీ అయిపోయాడు యూదా. అంతేకాకుండా మరి శిలువ మీద అంటే అక్కడ గెస్తమైన పోయిన తర్వాత గెస్తమైన తోటలు ఎంత బాధతో ప్రార్థించాం కదండి. పాట ఉండేది, గెస్తేమనే తోటలో గెత్సేమనే తోటలో ప్రార్థింపనే ఆ ప్రార్థనే మాకు నీలా స్వస్థను గెత్సేమనే తోటలో ప్రార్థింపనే. హల్లెలూయా. యేసయ్య
గెత్సెమనే తోటలో ప్రార్థన గురించి చెప్పినారు కదండి. 1 గంట ప్రార్థన చేయమన్నాడు. ఎంత చేయమన్నామా? 1 గంట అన్నాడు. సరే అని చెప్పి ఆయన 1 గంట ఆయన ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? శిష్యులందరూ గాఢ ప్రార్థనలో ఉన్నారా? గాఢ నిద్రలో ఉన్నారు. డిఫరెన్స్ కదా. 1 గంట ప్రార్థన చేయనంటే అని అక్కడ వేస్తూ ఒక పొయ్యి వచ్చేటప్పటికి ఆయన బాధలో తండ్రిని చిత్తమైతే గిన్నె నా దగ్గర నుండి తొలగించు అని బాధతో ఆయన ప్రార్థన చేస్తుంటే శిష్యులు గాఢ నిద్రలో ఉన్నారు కదండి. కనుక నేను పిల్లరా ఏ విధంగా మన అక్కడి ఆయన తీసుకుని వెళ్ళి ఎన్ని శ్రమలు పెట్టి కదండి ఆయన మీద ఉమ్ము వేసి అనేక విధాలుగా హింస పెట్టి ఏం చేశారండి, మరి ఆయనని పిలాతుకు అప్పగించినారు కదా. శిలువను సహించాను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శిలువను సహించాను, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత పడుకున్నాను చెప్పండి, యేసు ప్రభు యొక్క దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన. కనుక ఏం పిల్లారా, మన జీవితంలో మనము ఈ శ్రమలు సహిస్తే, ఈ సిలువను సహిస్తే మనం ఎక్కడ ఉంటామో మన దేవుని సన్నిధిలో ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. అది మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకుందాం. మీరు అలసట పడక ఏం చేయాలంటే మనము ఆయనని తలంచుకోవాలి, ఆయన వైపు చూడాలి, ఆయనని తలంచుకోవాలి. కన్సిడర్ జీసస్ అని మనం చూస్తాం. కన్సిడర్ జీసస్ ఆయన తలంచండి కదండి. మనం చూస్తున్నాం దీని పిల్లల దినములు చాలా భయంకరంగా అయిపోతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు అంటే చాలామంది ఏమవుతున్నారంటే యేసు ప్రభు అంటే మాకు వద్దంటున్నారు కదండి. ఏ విధంగా ఉండాలి? యేసు ప్రభు లాగా మంచిగా ముద్దుగా చెప్పి కదండి, కరికరం చూపించి ప్రేమ చూపించి ఇవన్నీ చేస్తుంటే వేసేవద్దు కదండి. అన్నిటివాడు చంపేవాడైతే వాటికి లొంగిపోయేవాడు ఉంటాడు కదండి. వాడు అనుకుంటాడు నువ్వు బాగున్నావు అంటాడు కదండి. దొంగ దేనికి వస్తాడంట? దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు. మనం చంపినా పర్లేదు కదండి. కానీ యేసయ్య ప్రేమ మాకు వద్దు. చాలామంది యేసయ్య అంటే మరి చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి. ఇంగ్లాండ్లో చిన్నపిల్లలకి స్కూల్ సిలబస్ చేంజ్ చేసేస్తున్నాం. ఇప్పటిదాకా వాళ్ళ సిలబస్ ఏ విధంగా ఉండే, మరి హిస్టరీ తర్వాత దేవుని యొక్క విషయాలు చెప్తూ ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం తీసేసినారు. తీసేసి ఏం చేస్తున్నారంటే ఇస్లాం గురించి మరి లెసన్స్ పెట్టేస్తున్నారు కదండి. చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు ఏది నేర్చుకుంటే అదే. తల్లిదండ్రులకు చాలా బాధపడుతున్నారు. మా పిల్లలకి ఈ విధంగా చెప్తున్నారు. అక్కడ పిల్లలు కొట్టాలని వీల్లేదు కదండి. ఇక్కడ మన పిల్లల్ని మనం కొడతాం కదండి. అక్కడ మరి కొట్టరు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో ఉన్న దేశాలన్నీ మరి వాళ్ళ ఒప్పందం ఏంటంటే పిల్లలు కొట్టద్దు. కనుక దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏమంటున్నామో చెప్పండి. ఆయనను తలంచుకుని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా మనం యేసయ్యను మనం తలంచుకోవాలి కదండి. యేసయ్య వైపు చూడాలి కదండి. మన ఫోకస్ ఎవరి మీద ఉండాలి? జీసస్ మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి పిల్లలు, చెప్పండి, మన ఫోకస్ ఎవరి మీద ఉండాలి? జీసస్ మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ కదండి. అంతేకాకుండా మనం ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. కన్సిడర్ జీసస్ అన్నాడు. ఆయన ఇక్కడ ఏమన్నాడో చెప్పండి.
తలంచుకొనండి, ఆయనను తలంచుకొనండి కదండి. ఈ లోకంలో మన దినమంతా మనకి ఎన్నో తలంచుకునే విషయాలు చాలా ఉంటాయి కదండి. కానీ ఎవరు తలంచుకోవాలంట? అందుకో సాతాను ఏం చేసినంటే మొబైల్ ఫోన్ పెట్టి చేతికి ఇచ్చేస్తాం కదండి. మొబైల్ ఫోన్ ఇచ్చాను కదండి. అంటే పెద్ద పెద్ద వస్తువులు కాదు. ఒకప్పుడు చార్ల్స్ బాబేజ్ ఆయన పేరు కంప్యూటర్ తయారు చేస్తే ఇంత పెద్ద రూమ్లో ఒక కంప్యూటర్, ఇంత పెద్ద రూమ్, అన్ని వైర్స్ వస్తే అలా ఇంత పెద్ద ఉండే. ఇప్పుడు ఎంత ఉంది కంప్యూటర్? చేతులుగా ఉంది కంప్యూటర్ కదండి. కనుక ఇది ఆలోచన చేయాలంటాడు సాతాను. ఏమంటాడమ్మా? ఇది ఆలోచన చేయాలంటాడు. బైబిల్ ఏమంటుంది? ఎవరిని ఆలోచన చేయాలి మనము? యేసయ్యని ఆలోచన చేయాలి. కన్సిడర్ జీసస్ అంటే నో కన్సిడర్ యువర్ ఫోన్. యేసు వైపు చూడంటే సాతాను ఏమంటాడు? ఫోన్ వైపు చూడు. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో శ్రమలు మన జీవితంలో ఇవన్నీ వస్తుంటాయి, మనకి శోధనలు వస్తుంటాయి. కానీ ఏం చేయాలంటే మనము మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెత్తుతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వి షుడ్ రన్. అది మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం కదండి. ఒకసారి అమెరికాలో చాలా సంవత్సరాల క్రితము ఒక అమ్మాయికి పోలియో వచ్చింది. జరిగిన సంఘటన ఇది, కథ కాదు. పోలియో చేత బాధపడుతుంటే ఆమె ఎక్కడికో పోతుంటే ఆమె వెనకాల ఏమో శబ్దం వస్తే ఎందుకో వెనక చూస్తే గుడ్డేలు ఏమంటుందని బేర్ గుడ్డేలు వస్తుంది. ఈమెనేమో పోలియో. అప్పుడు ఏం చేసినామే? గబగబ వాటిని నడుచుకుంటూ పోతే చాలా కష్టం కదా. అట్లా నడుచుకుంటూ పోతే ఏం చేసిన అంటే ఇది వెనక వస్తుంటే ఇంకా కొద్దిగా ఆమె స్టెప్స్ ఇంకా ఫాస్ట్గా వేసుకుంటే రన్నింగ్ లాగా స్టార్ట్ చేసినట్ట. రన్నింగ్ చేస్తున్నా, ఇంకా రన్నింగే చేసినట్ట. ఆమె ఏం చేసింది? రన్నింగే చేసి తర్వాత ఆ బేర్ని తప్పించుకొని ఆ తర్వాత ఆమె హీల్ అయిపోయింది. ఆమె కాళ్ళని మంచిగా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుత కార్యం అది. కనుక దేవుని పిల్లారా, మన ఎదుట ఉంచబడిన పందెం మనం ఏ విధంగా పరిగెత్తాలని చెప్పండి? ఓపికతో సంతోషంతో పరిగెత్తాలి. స్తోత్రం, హల్లెలూయా కదండి. కొన్నిసార్లు పిల్లల్ని మరి తల్లిదండ్రులు చదువుతున్నావా అంటే చదువుతున్నా అంటారు. అప్పుడు చదువుతున్నా అంటారు కదా. మనం కూడా పరిగెత్తున్నాం అంటే పరిగెత్తని చెప్పేసి కదా. ఎస్ఐ అంటాడు కదా, పరిగెత్తున్నావా అంటే పరిగెత్తని చెప్పేసి లైన్లో ఉన్నా లైన్ ఇప్పుడే పోతున్న లైన్లో కాదు, మనం ఎప్పుడు లైన్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆయన మార్గంలో ఉండాలి. అంతేకాకుండా ఏమన్నా చెప్పండి, ఆయన తలంచుకుంటూ మనం ముందుకు కదండి. కన్సిడర్ జీసస్. ఆయనని ఏం చేయాలని మనము తలంచుకోవాలి. ఎల్లప్పుడూ మనం తలంచుకోవాలి కదండి. ఆయన తలంచుకుంటూ మన ఫోకస్ అంతా మరి ఆయన పెట్టి మనం ముందుకు వెళ్దాం. దేవుడు మరి ఈ దినము మరి ఈ విధంగా మనమంతా మొదటి దినం మనం చక్కగా ఈ విధంగా మనము సమయం గడపడానికి జరుగుతున్న వందనాలు. టైంకి వచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా